10 Star న్యూస్ ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా సంచార జాతుల సంక్షేమ ఆర్థిక అభివృద్ధి కొరకు పలు అంశాలపై పలు సమస్యలపై జనవరి 2వ తేదీన డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ జన్పథ్ న్యూఢిల్లీ నందు కేంద్ర సామాజిక న్యాయ శాఖ వారి ఆధ్వర్యంలో మంత్రివర్యులు శ్రీ వీరేంద్ర కుమార్, రాష్ట్ర మంత్రులు, బోర్డు మెంబర్ భరత్ భాయ్ గారు మరియు పలువురు అధికారులు సమావేశం నందు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం సంచార కులాల వారి కోసం తీసుకున్నటువంటి అనేక పథకాల గురించి మంత్రులు పలువురు వివరించారు. ఆంధ్రప్రదేశ్ నుండి అఖిల భారత సంచార జాతుల అభివృద్ధి మండలి ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యదర్శి తూపాకుల వెంకటేశ్వర్లకు మాట్లాడే అవకాశం కల్పించారు. గత సంవత్సరం జూన్ నెల కేంద్ర సామాజిక న్యాయ శాఖ వారి నుండి ఉత్తర్వులు అనుసరించి మాకు బీసీ డిఎన్డి సర్టిఫికేట్ మంజూరు చేయమని గత 6 నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా అఖిల భారత సంచార జాతులు అభివృద్ధి మండలి ఆధ్వర్యంలో ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు బీసీ డిఎన్టీ సర్టిఫికేట్ మంజూరు చేయమని కలెక్టర్లకు వినతి పత్రములు అందజేశారు. మరియు స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులకు, బీసీ సంక్షేమ శాఖ మంత్రులకు అందరికీ మా సమస్యలు తెలియజేసి బీసీ డిఎన్టీ సర్టిఫికేట్ మంజూరు చేయుటకు ఆదేశాలు జారీ చేయమని వినతి పత్రములు అందజేశాము. కానీ నేటికి మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమున ఏ ఒక్కరికి డిఎన్డి సర్టిఫికేట్ మంజూరు కాలేదు. బీసీ జాబితాలోని కొన్ని కులాలకు మాత్రమే ప్రాధాన్యతనిస్తున్నారని, బీసీలోని ఎంబీసీలు, మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్, అత్యంత వెనుకబడిన సంచార కులాల సమన్వయం జరగటం లేదని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమున డిఎన్డి సర్టిఫికేట్ మంజూరు కావడం లేదని కేంద్ర మంత్రివర్యులు చొరవ చూపి మా సమస్యను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలియజేసి తగు సూచనలు జారీ చేసి మాకు బీసీ డిఎన్డి సర్టిఫికేట్ మంజూరు చేయవలెనని, మరియు మీడియా మిత్రులు నా యొక్క తెలుగు భాషను అనువాదం చేసి మా సమస్యను మీడియా ద్వారా సమాజానికి, ప్రభుత్వానికి తెలియజేయాలని, మాకు బీసీ డిఎన్డి సర్టిఫికేట్ మంజూరుకు సహాయపడవలసిందిగా మీడియా వారిని కోరుతూ ఆవేదనతో, భావోద్వేగంతో మాట్లాడడం జరిగింది. గత ఏడాది జూన్న పంపించుంటే మేము గడిచిన 6 నెలల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అఖిల భారత సంచార జాతుల అభివృద్ధి మండలి ఆధ్వర్యంన ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయంన మాకు బీసీ డిఎన్టీ సర్టిఫికేట్ మంజూరు చేయమని వినతిపత్రం అందజేస్తున్నాం సార్. మరియు స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులకు, చీఫ్ సెక్రటరీకి, బీసీ మినిస్టర్కి అందరికీ ఇచ్చున్నాం సార్. కానీ నేటికి ఏ ఒక్క డిఎన్టీ సర్టిఫికేట్ మాకు మంజూరు కాలేదు సార్. మేము ఆవేదనతో ఈయనకు వచ్చున్నాం సార్. సొంత ఖర్చులు పెట్టుకొని మాకు ఒక 2 నిమిషాలు ఇవ్వండి సార్. డిఎన్టీ సర్టిఫికేట్ లేకపోతే సీడ్ పథకాలు మేము అప్లై చేసేదానికి లేదని ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, మినిస్టర్లకి అందరికీ ప్రాధాన్యపడి చెప్పాను సార్. ఎవరు కనికరం లేదు సార్. మేము 77 సంవత్సరాల నుంచి అన్యాయానికి గురవుతున్నాం సార్. మా రాష్ట్రంలో బీసీలో కొన్ని కులాలకి అందుబాటు ఇస్తున్నారు సార్. బీసీలోని ఎంబీసీ, మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్, అత్యంత వెనకబడిన సంచార కులాలకు సమన్వయం లేదు సార్. మేము అన్యాయం అయిపోతున్నాం సార్. మమ్మల్ని పట్టుకోవటం లేదు సార్. మేము ప్రతి వాళ్ళ కాళ్ళకు అడిగిపోయి అర్జీలు ఇచ్చుకుంటున్నాం సార్. ఎవడు అనుకోవటం లేదు సార్. ప్లీజ్ సార్, మాకు డిఎన్టీ సర్టిఫికేట్ ఇవ్వండి సార్. మాకు మెయిన్ డిఎన్టీ సర్టిఫికేట్ సార్. మేము అన్యాయం అవుతున్నాం సార్. తిరిగి అయిపోయింది సార్. ప్లీజ్ సార్, నాకు అవకాశం ఇచ్చిన దానికి ధన్యవాదాలు సార్.